అభివృద్ధి అనేది నిరంతర ప్రక్రియ సార్. అభివృద్ధి అనేది నిరంతర ప్రక్రియ. కానీ మాట్లాడే పద్ధతి కాదు. ఆయన పద్ధతిలో ఏం చేస్తాను ఇక్కడ కూర్చోడు ఇవాళ. ఆయన పద్ధతిలో ఏం చేస్తాను ఇక్కడ ఇవాళ కూర్చోడు. మెదక్ని అభివృద్ధి చేయడానికి వచ్చినాము, మెదక్ ప్రజలకు మంచి చేయడానికి వచ్చినాము. ఇట్లాంటి వాళ్ళు ఎవరో కూడా ఆపితే ఆగదు, అభివృద్ధి ఆగదు, మెదక్ ప్రజలకు చేసే మంచి ఆగదు అని చెప్పి తెలియజేసుకుంటాం. నేను డెవలప్మెంట్ చేస్తున్నా, ఏం మాట్లాడుతున్నా, రాజకీయాలు తీసుకొస్తున్నానా, నేను ఏం మాట్లాడుతున్నా, నేను సబ్జెక్ట్ మీద మాట్లాడుతున్నా. స్టేట్ రాజకీయాలు కాదు, వారు వెల్ఫేర్ స్కీమ్స్ గురించి మాట్లాడినప్పుడు ఆ సబ్జెక్ట్ మీద నేను మాట్లాడినా. నేను స్టార్ట్ చేసినా స్టేట్ రాజకీయాలు, నేను స్టార్ట్ చేసినా. ఏం మాట్లాడుతున్నారు మీరు? మీరు మాట్లాడిందే కదా నేను మాట్లాడింది. వైస్ చైర్మన్ గారు మీరు చెప్పింది కదా నేను చెప్పింది, మీరు చెప్పిన దానికి సమాధానం చెప్పింది. అది మాట్లాడుతుంటే అది ఏం మాట్లాడుతున్నారా? దేశం మీద ఆయనకే సమర్థిస్తున్నట్టు మీరు మాట్లాడిన దాంట్లో ప్రజల అభివృద్ధి కోసం పనిచేసుకోండి. వచ్చిన నెల రోజుల్లోనే 5 లక్షల రూపాయలు ఆదాయం పెంచిన 3 జంక్షన్లు బ్యూటిఫికేషన్ చేస్తా ఉన్నాయి. ఇవాళ నేను చేసిన పనులు మీరు ఇన్ని రోజులు 10 ఏళ్ళలో ఏం చేసినా చెప్పు. నేను కూర్చుంటే చర్చకి నేను కూర్చుంటా, అన్ని కూడా కోర్టు పేపర్లో మేము చెప్పారు. కానీ ఇవాళ ఏం పని అయిందండి, ఏం పని అయిందని ప్రశ్నిస్తా ఉన్నా. ఇవాళ నేను అడుగుతా ఉన్నా. అంటే నేను మాట్లాడుతుంటే మీరు నన్ను అడ్డుకుంటారా? నాకు మాట్లాడచ్చు కదా. మీరు మాట్లాడతారా? మాట్లాడండి. ఇంకేమైనా చేస్తారా? మాట్లాడండి సార్. ఎమ్మెల్యే గారు నేను వ్యక్తిగతంగా మాట్లాడే పద్ధతి ఉండాలా? పద్ధతి మేము తప్పితే మీరు ఇక్కడ నిలబడరు. పద్ధతి ఉండాలా? మాట్లాడే పద్ధతి ఉండాలా? ప్రజల బలంతో గెలిచిన వాళ్ళం, ప్రజల బలంతో గెలిచిన వాళ్ళం. ఒక్క కౌన్సిలర్ లేకపోయినా ప్రజల బలంతో గెలిచిన వాళ్ళం. ఎవరికి భయపడ్డారు? ఎవరికి భయపడ్డారు? ఎవరు అయ్యకి భయపడ్డారు? మీరు మాట్లాడతారా? ఏమనుకుంటారు మీరు? ఏమనుకుంటారు? ఎట్లా పడతా మాట్లాడతారా? అంటే మీ ఇష్టం కూడా పైసలకి ఇంపార్టెంట్ అప్పాటి పోతే నన్ను అంటావా? అది నన్ను అంటావా? మీరు కూడా పని ఇదైపోయింది. వ్యక్తిగతంగా ఎవరు స్టార్ట్ చేసిర్రు? ఎవరు స్టార్ట్ చేసిర్రు వ్యక్తిగతంగా? చర్చకైనా రెడీ, దేనికైనా రెడీ. ప్రజల కోసం పనిచేసుకోవడం మేము భయపడేవాళ్ళం కాదు. ఎక్కువ తక్కువ నోట్లు వేసిందనుకో వేరే విధంగా ఉంటుంది. అప్పుడు నీకన్నా పెద్ద స్థాయి కదా. ఏది పడుతుంది మాట్లాడతావా? ఏది పడుతుంది మాట్లాడతావా? నువ్వు తప్పర్థం చేసుకుంటే మాట్లాడలే. మేమేమన్నామంటే మున్సిపాలిటీ ఏవైతే మాట్లాడిందో దానికి కట్టుబడి ఉంటాడు. మీరు ఏవైతే మాట్లాడిందో దానికి కట్టుబడి ఉండాలా? కట్టుబడి ఉండాలా? మీరు ఏం మాట్లాడుతారు? మీరు ఏది పడుతుంది మాట్లాడతావా? ఏది పడుతుంది మాట్లాడతావా? ఇవాళ ప్రెస్ అండ్ మీడియా మిత్రులకు ఒకటే చెప్తా ఉన్నాం. ఇవాళ మేము అభివృద్ధి చేస్తా ఉంటే కొంతమంది టిఆర్ఎస్ వాళ్ళు సొంత స్వార్థం కోసం, అందరు కాదు పాపం, అందరు కౌన్సిలర్ చాలా మంచిగా ఉన్నారు, చైర్మన్ గారు వైస్ చైర్మన్ గారు అన్ని మంచి చర్చిస్తా ఉన్నారు. కొంతమంది పైసలకు అమ్ముడు పోయి వాళ్ళ స్వార్థాల కోసం ఇవాళ వచ్చి దొంగలు పెడతా ఉన్నారు. ఇవాళ వచ్చి ఎట్లా పడితే మాట్లాడుతూ ఉన్నారు. వాళ్ళకి ఎమ్మెల్యే పదవి ఉంది కాబట్టి, ఇవాళ ప్రజలు ఎన్నుకురు కాబట్టి ఓపిక పడతా ఉన్నా, ప్రజలు ఎన్నుకురు కాబట్టి ఓపిక పడతా ఉన్నా. ఇట్లాంటివి సహించేది లేదు. మా కార్యకర్తలు సహించరు, ఎవరు కూడా సహించరు అని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నా. ఎందుకంటే మేము మెదక్కి అభివృద్ధి చేయడానికి వచ్చినాం, మా సొంత స్వార్థం కోసం వచ్చినామా? మెదక్కి అభివృద్ధి చేయడానికి వచ్చినాము. వచ్చిన నెల రోజులలోనే 80,000 ఉన్న ఆదాయాన్ని 5 లక్షల రూపాయలు చేసిన. వీళ్ళకి మాట్లాడే హక్కు ఉన్నదా? ఇన్ని రోజులు ఏం చేసారు వీళ్ళు? ఇన్ని రోజులు వెళ్ళిపోయారు వీళ్ళే కదా. ఆ పార్టీలకు పోయి మా ఎమ్మెల్యే ముద్దు అని చెప్పి పైసలు తీసుకొని జాయిన్ అయింది. ఇవాళ ఆలోచన నా గురించి మాట్లాడుతున్నా. ప్రజలు నిర్ణయిస్తారు. రేపు ప్రజలు నిర్ణయిస్తారు. మొన్ననే నిర్ణయించడం జరిగింది. ఒక ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఒక
వ్యవస్థకి వ్యతిరేకంగా కొట్లాడి గెలిచినోడి నేను. కాబట్టి ఏం మాట్లాడుతుంది ఇవాళ ప్రజలు ఎన్నుకున్నారు కాబట్టే ఓపిక పడుతూ ఉన్నాము. ప్రజలు మమ్మల్ని ఎన్నుకున్నారు, ప్రేమిస్తున్నారు కాబట్టే ఇవాళ ఓపిక పడుతూ ఉన్నాము. లేకపోతే ఎట్లా పడతా మాట్లాడితే సహిస్తామండి మేము? ఎట్లా పడతా మాకు రాదా మాట్లాడు? మాకు రాదా? ఏం మాట్లాడుతుంది ఇలా? బడ్జెట్ గురించి మాట్లాడుతున్నప్పుడు సబ్జెక్ట్ మాట్లాడాలి. ఎట్లా పడతా లేచి మాట్లాడితే మేము లేచి మాట్లాడుతుంటారు వాళ్ళు, మేము లేచి మాట్లాడుతూ ఉంటారు వాళ్ళు. అట్లా మాట్లాడమంటారా? ఎందుకంటే మమ్మల్ని ఎన్నుకున్నది ప్రజలు కాబట్టి ప్రజల కోరిక మేరకు మేము పనిచేస్తాము, ప్రజల శ్రేయస్సు మేరకు మేము పనిచేస్తాము. ఇట్లాంటి వాళ్ళని దేకము అని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నాం. ఇట్లాంటి పిచ్చి లెక్కలు మళ్ళా చేస్తే ఇది వేరేలాగా సమాధానం చెప్తామని కూడా తెలియజేసుకుంటా ఉన్నాం. ఎవరైతే ఇప్పుడు అరిచిర్రో అదే విధంగా మళ్ళా కూడా అరవాలి, అదే విధంగా కట్టుబడి ఉండాలా, అదే విధంగా ప్రజల మెప్పు పొందాలా, ఇది గుర్తుపెట్టుకోవాలని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నానని చెప్పి మీ అందరూ కూడా ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా సోదరులకు పేరున మరి ఇంకొకసారి ధన్యవాదాలు, అభినందనలు, నమస్కారాలు తెలియజేసుకుంటూ మరి ముగిస్తా ఉన్నా. అయితే ఈ సబ్జెక్ట్ మీద మాట్లాడుతుంటే ఇప్పుడు వీళ్ళు మొన్నటిదాకా వేరే పార్టీలకు పోయి పొగిడి మళ్ళీ ఇప్పుడు వచ్చి ఇన్ని రోజులు ఫండ్స్ వస్తలేవు, ఏమొస్తలేవు అంటే అంటే ఏంటి చాతగానే ఉందా? మేము చూసాం అంటే ఏమనుకుంటున్నారు? ఇన్ని రోజులు వీళ్ళే కదా ఉన్నది, ఇప్పుడు మళ్ళా వచ్చి ఫండ్స్ వస్తలేవు, ఎమ్మెల్యే గారు ఇచ్చేస్తలేరు, ఎమ్మెల్యే గారు దృష్టికి తీసుకుపోతున్నాం అంటే 10 ఏళ్ళు చేయండి, మనం నెల రోజులు చేయాలా? ఇది పద్ధత అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. మెదక్ నా కుటుంబ సభ్యులను అడుగుతా ఉన్నా. మళ్ళీ ఒక్కరు అంటే ఇలా చేస్తుంటే కూడా ఈ నాయకులు మళ్ళీ పుల్ల పెడతా ఉన్నారు. పక్కన సిద్దిపేట ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో ఇట్లాంటి కొంతమందిని చెంచాలకు పంపించి ఈ విధంగా చేస్తా ఉన్నాడు అని చెప్పి మీ అందరూ కూడా తెలియజేసుకుంటా ఉన్నా. ఇట్లాంటి ఎంతమంది చెంచాలు వచ్చినా మేము భయపడేటోళ్ళం కాదు, వెనుకపోయేటోళ్ళం కాదు, గట్టిగా కొట్లాడతాం, గట్టిగా పోరాడతాం, ప్రజల కోసం పనిచేస్తామని చెప్పి మీ అందరూ కూడా వాళ్ళు ఇంకొకసారి పేరు తెలియజేసుకుంటా ఉన్నా. ఇవన్నీ కూడా మరి పేపర్లకు మాత్రమే అంకితం అవుతా ఉన్నాయి. ప్రజల మెప్పు కోసం ఎవరు కూడా పనిచేయట్లేదు. మరి ఇన్ని రోజులు నేను చూసింది నాకు అదే అర్థమైంది. మాటలు చెప్తున్నారు, చేతలు ఎక్కడ ఉన్నాయి? మాటలు ఉన్నాయి, చేతలు ఎక్కడ ఉన్నాయి? అన్ని కూడా మాటలే. నేను వచ్చినాక 3 జంక్షన్లను తీసుకొని బ్రహ్మాండంగా బ్యూటిఫికేషన్ చేస్తా ఉన్నా. నేను వచ్చినాక మెదక్ ఫోర్ట్ కి లైట్లు వచ్చినాయి. ఇన్ని రోజులు కనీసం మెదక్ ఫోర్ట్ కి లైట్లు కూడా లేవు. ఉన్నాయా? మీ ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా సోదరులు అడుగుతా ఉన్నా, ఉన్నాయా? కనీసం మెదక్ ఫోర్ట్ కి లైట్లు కూడా లేవు. అట్లాంటిది ఇవాళ వచ్చి ఎట్లా పడతారు అంటే రెచ్చగొట్టి మేము కొడితే దాన్ని పెద్ద ఇష్యూ చేస్తామని. మీలాంటి కొట్టుడు కాదు కదా, తాకం కూడా తాకము, మిమ్మల్ని తాకే అర్హత కూడా మీకు లేదు అని తెలియజేసుకుంటా ఉన్నా. మాకు కొట్టలాగా కాదు, మాకు చేయలాగా కాదు, కానీ ప్రజలు ఎన్నుకుంటే మేము వచ్చినోళ్ళము, ప్రజల కోసం పనిచేస్తున్నాము. కాబట్టి ఎప్పుడు కూడా ప్రజల శ్రేయస్ కోసమే ఆలోచిస్తాం. ఇట్లాంటి చెంచాలను పట్టించుకోము అని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నా. అదే విధంగా మరి ఇప్పుడు కనీసం గల్లీలలో రోడ్లు కూడా లేవు, ఇవాళ నేను మెదక్ ప్రజల కోసం పనిచేస్తుంటే నా ముందు వచ్చి ఎట్లా పడుతున్నా మాట్లాడతారా? ప్రజలను గమనించండి. ఇట్లాంటి వల్లనే మన మెదక్ ప్రజలు ఆగమైపోయారు, మన మెదక్ అభివృద్ధి నాశనం అయిపోయింది అని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నాం. అదే విధంగా ఇప్పుడు ఏదో నా మీద భారం పెట్టి వీళ్ళు ఎస్కేప్ అయిదామని అన్ని పనికిరాని ఇన్ని రోజులు మాట్లాడి ఇప్పుడు ఎందుకు గుర్తొస్తున్నాయి? అని ఇన్ని రోజులు మాట్లాడి ఇన్ని రోజులు గుర్తున్నాయి, ఇప్పుడు ఎందుకు గుర్తొస్తున్నాయి? ఇన్ని రోజులు అదే పార్టీలు ఉన్నారు కదా, అదే గవర్నమెంట్ ఉంది కదా, అప్పుడు గుర్తురాని ఇప్పుడు ఎందుకు గుర్తొస్తుంది అని చెప్పి అంటే మీ భారం అంతా నా మీద వేస్తారా? మీ భారం అంతా నా మీద వేసి మీరు తప్పించుకుంటారా? అంటే ప్రజల ముందు మీరు మంచి వాళ్ళు అయితే మేము చెడ్డోళ్ళు కావాలా? దీన్ని సహించేది లేదు అని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నాం. అదే విధంగా ప్రతిసారి బడ్జెట్ అంటారు కానీ పనులు అవుతున్నాయి. ఏమన్నా పనులు అవుతున్నాయి? ఆగని కుక్కలు ఎట్లా పడతా మొత్తం నాశనం పట్టిస్తున్నాయి. అంటే చిన్నపిల్లలకి ఏమైనా ఎవరికి బాధ్యత? నేను మెదక్ ప్రజల కోసం పనిచేస్తలేనా? మెదక్ ప్రజల కోసం ఏదైనా పనిచేసేది అంటే నేను పనిచేస్తుంటే పుల్ల పెట్టాలా? మైనంపల్లి రోజుకి మంచి పేరు వస్తే మేము సహించము. మంచి పేరు వస్తుంది కదా, ఇవాళ ఏదో లొల్లి చేయాలా, ఆగపట్టేలా మీటింగ్ లో మళ్ళీ కాంట్రవర్సీ చేయాలి. ఇట్లాంటి కాంట్రవర్సీలు ఎన్నైనా అయ్యలు కాదు, ఇలా అయ్యలు తాతలు దిగొచ్చినా మేము భయపడటం కాదు అని తెలియజేసుకుంటా ఉన్నాం. వాళ్ళ విధంగా మేము ప్రవర్తిస్తే ఏమైతుంది? మా కార్యకర్తలు ఊస్తే అర్థమైంది కదా, ఊస్తే కొట్టకపోతే నేను మాట్లాడే అవసరం లేదంటే ఇలా కౌన్సిల్ మీటింగ్ ఎమ్మెల్యే గారు వస్తే నొల్లి పెట్టాలా, ఆగం చేయాలా, బద్నాం చేయాలి. ఈ ప్రయత్నం మీరు చేస్తూ ఉన్నారు. మెదక్ ప్రజలారా మీరు గమనించండి, గుర్తించండి. ఇట్లాంటి కొంతమంది వల్ల నేను ఎప్పుడు కూడా ప్రతి స్పీచ్ లో చెప్తున్నా, మన మధ్యలో కూడా
దొంగలు లంగలు ఉంటారు, దొంగలు లంగలు ఉంటారు. వాళ్ళ స్వార్థం కోసం, వాళ్ళ జేబులు నింపుకొని కోసం, వాళ్ళ పైసల కోసం ఈ పార్టీలు మారి మనకు అగేన్స్ట్ మాట్లాడతారు, మన అభివృద్ధిని అడ్డుకుంటారు అని చెప్పి నేను ఎన్నోసార్లు చెప్పడం జరిగింది. ఇది దానికి ఒక నిదర్శనం అని చెప్పి మీ అందరూ కూడా తెలియజేసుకుంటా ఉన్నా. కాబట్టి నా గురించి మాట్లాడే నైతిక హక్కు ఏంటండి ఇది? నా గురించి మాట్లాడే హక్కు ఉన్నది అయినట్టే. ఈ 10 లక్షలు అడిగితే ఇయ్యనందుకు పార్టీ మారిన వాళ్ళు ఇవాళ నా గురించి మాట్లాడతారా? మేము ఎప్పుడు కూడా మా సొంత పైసలు ఖర్చు పెట్టి ప్రజలకు సేవ చేసినాము. నా జేబుకి పైసలు ఖర్చు పెట్టి ప్రజలకు సేవ చేసినాం తప్ప ఎవరు పైసలు దోచుకోలే. ఇలా దోచుకున్న వాళ్ళు, పైసలు తీసుకున్న వాళ్ళు వీళ్ళే మాట్లాడుతున్నప్పుడు నేనెందుకు మాట్లాడతాండి? మెదక్ ప్రజల కోసం కొట్లాడేటోళ్ళము, మెదక్ ప్రజల అభివృద్ధి కోసం పనిచేసేటోళ్ళము మేమెందుకు మాట్లాడుతుంది ఇవాళ? మాట్లాడే అర్హత ఉన్నోళ్ళం మేము. అర్హత లేనోడి పనికిరాని మాట్లాడుతుంటే అర్హత ఉన్నోడిని నేను ఇంకెన్నో మాట్లాడగలుగుతా. నేను ఒక డాక్టర్ని, ఒక చదువుకున్నోడిని కాబట్టి ఇవాళ ఏమంటలేదు. వాళ్ళు మాట్లాడే భాషలో నేను మాట్లాడతలేను. నాకు మాట్లాడరాక కాదు, నాకు చేతలు చేయరాక కాదు అని చెప్పి మీ అందరూ కూడా తెలియజేసుకుంటా ఉన్నాం. కాబట్టి ఇట్లాంటి వాళ్ళని మనం దగ్గరికి కూడా రాలేదు, మన మెదక్ నుంచి తరిమి కొట్టాలని చెప్పి మీ అందరూ కూడా తెలియజేసుకుంటా ఉన్నా. వీళ్ళు ఏం మాట్లాడారు, ఇప్పుడు ఏం మాట్లాడుతున్నారండి అంటే ఇక స్వార్థంకి ఏది పడుతుంది మాట్లాడతారా? ఎప్పుడు పడితే ఏది పడుతుంది మాట్లాడితే మేము ఊపుకోవాలా? నేను ఊపుకునేటోని కాదు, ప్రజల బలంతో గెలిచిన వాళ్ళం, ప్రజలు ఎన్నుకుంటే గెలిచిన వాళ్ళం అని చెప్పి తెలియజేసుకుంటాం. సమావేశంలో మేము ఏదైనా అనుచితంగా మీ పట్ల ప్రవర్తించుంటే క్షమాపణ, మీరు సారీ చెప్తున్నాం. స్థానిక ఎమ్మెల్యే, మీరు అందరికీ ఎమ్మెల్యేనే, మాకు కూడా ఎమ్మెల్యేనే. మీరు మాట్లాడే విషయంలో మనకు మెదక్కు సంబంధించిన బడ్జెట్ విషయం కాబట్టి రాష్ట్రంకు సంబంధించింది కాకుండా డెవలప్మెంట్లో అందరం కలిసి ఏ విధంగా చేసుకుందామనే ఉద్దేశంతోనే మాట్లాడినాం. ఖచ్చితంగా మీరు అవునన్నా కాదన్నా మెదక్ అభివృద్ధి పట్ల మీ దగ్గరికి వస్తాం, మీతో పని చేయించుకుంటాం. ఇంకా మా వ్యక్తిగతమైన పనులు ఏమైనా ఉంటే కూడా మీతో చేయించుకుంటాం. అది మా బాధ్యత. మీరు కూడా మీ బాధ్యత మాకు చేస్తారని చెప్పి కూడా ఆశిస్తున్నాం. ఈ బడ్జెట్ సమావేశంలో మీరు వచ్చినందుకు ధన్యవాదాలు. మా పట్ల మీరు ఏదైనా అనుచితంగా ఆలోచించి ఉంటే క్షమాపణ.